బీజేపీ కూడా క్లెయిమ్ చేస్తుంది, ఆ ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ గా బాటిల్ నెక్స్ ఏమున్నాయి అంటే వాళ్ళకి అబ్జెక్షనబుల్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఈ స్టేట్ లో ఉన్నటువంటి జనసేన టీడీపీ దాన్ని ఎలా అధిగమిస్తాయో చూసుకోవాలి. మిగతా మంచి జరిగేది ఏదన్నా ఉంటే ఈ ప్రభుత్వాలు ఏదన్నా కానీ ఆ మంచి జరుగుద్ది. కేంద్ర ప్రభుత్వం అనేది టీడీపీ కాబట్టి ఒక రకంగానో వైఎస్ఆర్సీపీ కాబట్టి ఒక రకంగానో ఉండదు కదా వాళ్ళ పాలసీ. నెంబర్ 2, ఐ థింక్ యాజ్ ఆఫ్ టుడే జనసేన బీజేపీ వాళ్ళ యాడ్స్ అన్ని కూడా సపరేట్ గానే వస్తున్నాయి. నరేంద్ర మోడీ గారితో సపరేట్ గానే వస్తున్నారు. ఇక్కడ మనకు కూడా నిజం తెలియాలని చెప్పేసి నేషనల్ అంటే నేషనల్ పార్టీ తరఫున తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇస్తున్నాయి అనమాట. స్టేట్ పార్టీ కాదు, అది ఆంధ్ర బీజేపీ అంటారు, ఒట్టి బీజేపీ అని వస్తుంది. ఒట్టి బీజేపీ వస్తుంది, తెలుగులో వస్తుంది, బాగుంది. అంటే మన ఆంధ్రాకి ఏం చేశారో కూడా చెప్తున్నారు వాళ్ళు. తర్వాత వీళ్ళు ముగ్గురు కలిపి చేసిన లోగో తోటి కొన్ని యాడ్స్ వస్తున్నాయి. ఆ యాడ్స్ సూపర్ 6 యాడ్స్. అవును, సూపర్ 6 మీరు ఎలా చేస్తారు, మాది కూడా యాడ్ చేసేదాకా మీరు మా లోగో వేయకూడదు కదా అని చెప్పేసి వీళ్ళు ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన కానివ్వండి లేదంటే బీజేపీ కానివ్వండి దానికేమీ అబ్జెక్షన్ ఏం లేదు వాళ్ళకి. సూపర్ 6 కూటమి తరఫున యాడ్స్ అని అందరూ అనుకుంటున్నారు. అదే నిజం కావచ్చు, ఇంకా తర్వాత ఎక్కువ స్పేస్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని రిలయబిలిటీ ట్రస్ట్ వర్దినెస్ ఏ నాయకుడు అన్నది చేస్తాడు అనేది ప్రామాణికంగా పోతుంది. ఐ థింక్ వైఎస్ఆర్ డెఫినెట్లీ స్కోర్స్ బెటర్ ఇన్ దట్ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సాంబశివరావు గారు, శాంతి ప్రసాద్ గారు, రామ్ కుమార్ గారు, కృష్ణాంజనేయులు గారు. ఇది ఓవరాల్ గా అయితే ఎన్నికల మేనిఫెస్టోల కాలం వచ్చేసింది. ఇక మేనిఫెస్టోని జనం నమ్ముతారా లేదా అన్నటువంటి దాని మీదనే ఎన్నికలలో ఫలితాలు ఆధారపడతాయని ప్రతి ఒక్కళ్ళు అంగీకరిస్తున్నారు. అసలు మేనిఫెస్టోలో ఏమిస్తారు, అది సూపర్ 6కి అదనంగా యాడ్ అయ్యి కొత్త మేనిఫెస్టో వస్తుందా తెలుగుదేశంది, లేదా ఉన్నదాన్నే కొనసాగిస్తారా? మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది, రుణమాఫీ లాంటి వాటికి, లేకపోతే ఈ మత రిజర్వేషన్ల అంశం మీద బీజేపీ అంటుంది కాబట్టి అది కావాలని చెప్పి దాన్ని తీసుకొచ్చి యువతల వీళ్ళని పరీక్షకు పెడతారా ఏంటనేది చూడాల్సింది. ఏం జరుగుతుందో చూద్దాం.